కెరియర్ ని ట్రాక్ లో పెట్టేందుకు బిగినీలో కనిపించింది. దాని ప్రభావమే కాబోలు ఇప్పుడు మళ్ళీ ఆమెకు తెలుగులో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ మధ్య విడుదలైన ద్రోణ సినిమాలో బికినీలో అందాలన్నీ ఆరబోసిన ప్రియమణికి మరిన్ని అవకాశాలుస్తున్నాయట. ఆమె బికినీ వేసుకుని చేయాల్సిన కనువిందు ఎంత చేసినా ఆ సినిమా విజయం కాలేదు. అయినప్పటికీ ప్రియమణి సెక్స్ పోజింగ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా పరభాషా చిత్రాల దర్శక నిర్మాతలు ప్రియమణితో తమ సినిమాల్లో బికినీ వేసుకుని నటించాల్సిందిగా సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం ప్రియమణి మణిరత్నం రూపొందిస్తున్న రావణ అనే చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం సినిమాలో నెగటివ్ రోల్లో కనిపిస్తోంది. తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని ఒకటి ఒప్పుకుంది. అంతేకాకుండా రవితేజ సరసన మరో సినిమాని కూడా అంగీకరించింది. ఇవన్నీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే. అయితే ఇతర భాషల నుంచి ఆమెకి అన్ని గ్లామర్ రోల్సే వస్తున్నాయి. అందరూ బికినీ వేసుకోమనే కోరుతున్నారట. మార్పు కోసమే సెక్సీ పాత్రలకు రెడీ అయ్యానని చెప్తున్న ప్రియమణి ఇక ముందు బికినీ వేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోలేదట. వెరైటీగా ఉంటుందనే సెక్స్ పోజింగ్ చేశానని ఈ అమ్మడు చెప్తోంది. అటు గ్లామర్ రోల్స్ పోషిస్తూనే ఇటు అభినయానికి అవకాశం ఉండే పాత్రలు కూడా చేసుకుంటూ తన కెరియర్ ని కాపాడుకుంటోంది.